హైడ్రా ఇప్పుడు హైదరాబాదులో హైడ్రా అంటేనే అందరికీ హడలు పుడుతోంది. ఇది బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతల్లో కూడా ఇది ప్రకంపనాలను సృష్టిస్తోంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీన్ని జూలైలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఏవి రంగనాథన్ కమిషనర్గా ఉన్నారు. ఇక్కడ చెరువులని, ముఖ్యంగా చెరువులు, నాలాలు, తరువాత మొత్తం ప్రభుత్వ భూములు, పార్కులు వీటన్నిటినీ కూడా ఆక్రమణకు గురైన వీటన్నిటిని కూడా పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన మొత్తం ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అదే హైడ్రా. ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కూడా ఇప్పటికే 50 అక్రమ కట్టడాలను అయితే కూల్చివేయటం జరిగింది. ఇంకా కూడా ఫామ్ హౌస్లని మొత్తం కూడా అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఒక చర్చకి, భారీ చర్చకి అయితే దారితీస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అధికారులు హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ వీళ్ళంతా అధికారులు మొత్తం కూడా ఎందుకు వీటికి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటారు, ఇప్పుడు కూలగొట్టంగానే బలయ్యేది ఎవరు, వీళ్ళ ఆస్తులు కూలగొడితే వీళ్ళకి తిరిగి నష్టపరిహారం చెల్లించేది ఎవరు అనేదైతే ఇప్పుడు ఒక చర్చగా మారింది. ఇక్కడ బడాబాబులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే మిగతా మధ్యతరగతి వాళ్ళు ఏదైనా ఈ చెరువుల ప్రాంతంలో ఆక్రమించి మొత్తం కూడా ఒక బిల్డర్ ఈ ఒక అపార్ట్మెంట్ కడితే దానిని కొన్నవాళ్ళు ఇప్పుడు దాన్ని కూల్చివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీంట్లో కొంతమంది మధ్యతరగతి కానీ సామాన్యులు మొత్తం కూడా బలవుతున్నా కూడా దీన్ని హైడ్రా ఏర్పాటునైతే అందరూ కూడా స్వాగతిస్తున్నారు. హైదరాబాదులో 185 దాకా కూడా చెరువులు ఉన్నాయి. వాటిలో మొత్తం కూడా 60% దాకా కూడా ఆక్రమణకి, కబ్జాకి గురయ్యాయి. దాంట్లో కొన్ని అయితే 80% దాకా కబ్జాకి గురయ్యాయని అయితే రిపోర్ట్లు చెప్తున్నాయి. దాన్నే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తాము అనే దాంతో ప్రభుత్వం ఈ హైడ్రాకి పూర్తిగా ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. దాంట్లో ఏ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఇక్కడ హైడ్రా ఏర్పాటు చేయటం, హైడ్రాకి ఒక ప్రత్యేక అధికారాలు ఇవ్వటం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీంట్లో రాజకీయ నేతలు, లేకపోతే అధికార పక్షం, ప్రతిపక్షం మొత్తం కూడా పారిశ్రామికవేత్తలు ఇవన్నీ కూడా భేదాలు లేకుండా ఈ హైడ్రా పని చేయాలన్న డిమాండ్ అయితే పెరుగుతోంది. దీంట్లో చూసినట్టయితే ఇప్పటిదాకా కూడా 50 కట్టడాలని పైగా కూల్చివేయడం జరిగింది. మిగతా వాటికి కూడా కొన్నిటికి నోటీసులు ఇచ్చి కూల్చివేసేందుకైతే ఈ హైడ్రా మొత్తం టాస్క్ ఫోర్స్ అయితే సిద్ధంగా ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటుని హైకోర్టు స్వాగతిస్తూనే దీనికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, దీని యొక్క ఏర్పాటు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అయితే ప్రభుత్వం చెప్పాలి అనేది అయితే ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తులు సూచించడం జరిగింది. అయితే ఏదేమైనా సరే హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాదులో అత్యవసరం, ఈ వ్యవస్థ అనేది అత్యవసరం అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాకాలం వచ్చినట్టయితే పూర్తిగా పలు కాలనీలు మొత్తం వరద మొత్తం కూడా మునిగిపోవటం, ఇవన్నీ కూడా అంటే చెరువుల్లో ఆక్రమణలకి గురై మొత్తం దాంట్లో విల్లాలు కానీ, పూర్తి స్థాయిలో అపార్ట్మెంట్లు కానీ, ఫామ్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా కట్టేయటం వల్ల పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ఈ వరద అంటే చెరువులు, వర్షపు నీరు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. దాంట్లో చెరువుల్లో నిండే పరిస్థితి లేదు. చెరువులు కూడా ఆక్రమణకి గురైనాయి కాబట్టి ఆ నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి కాలనీలను, డౌన్లో ఉన్న కాలనీలను కూడా ముంచేస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి జరగాలంటే ఈ హైడ్రా ఖచ్చితంగా పనిచేయాలి. వీటన్నిటిని కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నల్లాలని మొత్తం కూడా నాలాలు, తర్వాత మొత్తం ఈ చెరువులని ఆక్యుపై చేస్తూ నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్న వాటినైతే కూల్చివేయాలనే ఒక డిమాండ్ అయితే పెరుగుతోంది. అయితే ఇక్కడ దీని మీద బీఆర్ఎస్ నేతలు, అటు కాంగ్రెస్ నేతలు వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్
ఉంటున్న ఫామ్ హౌస్ కానీ, తర్వాత సినీ ప్రముఖులు, కొందరు సినీ ప్రముఖుల ఫామ్ హౌస్లు ఉన్నాయి, మిగతా బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కూల్చివేస్తామనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో తాను ఉంటున్న తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదు, తాను ఉంటున్నది తన ఫ్రెండ్ది, అయితే అది FTL పరిధిలో కానీ ఉన్నట్టయితే, చెరువులు ఆక్యుపై చేసి కట్టినట్టయితే తానే ముందుండి కూల్చివేయిస్తాను దాన్ని. అదేవిధంగా ఈ కూల్చివేతల కార్యక్రమం నిబంధనలకి అతిక్రమించి కట్టిన మంత్రుల ఫామ్ హౌస్ల నుంచి కూడా మొదలవ్వాలి అనేదైతే కేటీఆర్ ప్రధానంగా చేసిన డిమాండ్. దానికి ఈ ఫామ్ హౌస్ల కూల్చివేతానికి హైడ్రా వ్యవస్థకి కూడా తాము కూడా సమర్థిస్తాము. అయితే ఇది మొత్తం కూడా ఈ కూల్చివేతలు అనేది నిబంధనలకి విరుద్ధంగా కట్టిన మంత్రుల ఇళ్ల నుంచి కూడా ముందు, ఇది కాంగ్రెస్ నేతలు మంత్రుల ఇళ్ల నుంచి ఇది ముందుగా మొదలవ్వాలి. తరువాత అందరి ఇళ్లని కూడా, అంటే ఎవరైనా సరే చెరువుల్ని ఆక్రమించి కడితే అది చట్ట విరుద్ధమే, దాన్ని అంతా కూడా ఎవరు స్వాగతించరు. కాబట్టి ఈ హైడ్రా చర్యలను అయితే తప్పు పట్టే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న కొందరి ఇళ్లని కూలగొట్టి కొందరి ఫామ్ హౌస్ల మీదనే దాడి చేస్తూ వాటినే కూలగొట్టడం అనేది ఇది మొత్తం కూడా విమర్శలకి తావిస్తుంది. అయితే భవిష్యత్తులో అందరిది కూలగొడతారా, లేకపోతే అందరికీ ఒకే న్యాయం అనే పరిస్థితిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తారా అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఏదైనా సరే ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాదులో అందరినీ కూడా, ఈ ఫామ్ హౌస్ యజమానుల్ని దడ పుట్టేచ్చిదిగా తయారైంది.